హాయ్ హలో అండి, వెల్కమ్ టు కిచెన్ కార్నర్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆవకాయ పచ్చడి. తెలంగాణలో చేసిన ఆంధ్ర ఆవకాయ పచ్చడి. ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా నేను మ్యాంగో పీసెస్ తీసుకున్నాను. 2 కప్ మ్యాంగో పీసెస్ తీసుకున్నాను. దానికి 1/2 కప్ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. అండ్ 1/2 కప్ మస్టర్డ్ పౌడర్, అంటే మస్టర్డ్ తీసుకొని రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని పౌడర్ చేసుకొని చల్లార్చి ఆ చల్లార్చిన పౌడర్ని యూజ్ చేసుకోవాలి. మనము 1/4 స్పూన్ ఆఫ్ ఫెనుగ్రిక్ పౌడర్, అంటే మెంతుల పౌడర్. 3/4 అక్కర్లేదు. 1.5 కప్ ఆఫ్ సాల్ట్, అంటే 1/2 కప్ సాల్ట్. అండ్ 1.5 కప్స్ ఆఫ్ ఆయిల్ దీనికి ఎక్కువగా పడుతుంది. అండ్ 1/4 కప్ ఆఫ్ గార్లిక్ పేస్ట్. ఇది గార్లిక్ చితక్కొట్టి కూడా మీరు వేసుకోవచ్చు. అండ్ 1/4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఫెనుగ్రిక్ సీడ్ పౌడర్, అంటే రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత దాన్ని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని మనం ఈ పచ్చడిలోకి యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి తయారు చేసే విధానం చూసుకుందాము. మనము మామిడికాయను చిన్న చిన్న ముక్కలు కిందగా కోసి పెట్టుకోవాలి. ఇలా కోసి పెట్టుకున్న ముక్కలకి కొద్దిగా ఆయిల్ పట్టించాలి. ఆయిల్ పట్టిస్తే ముక్కలు నల్లగా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మనం కొన్ని గార్లిక్ పీసెస్ వేస్తున్నాము, గార్లిక్ క్లావ్స్ వేస్తున్నాము, గార్లిక్ రెమ్మలు వేస్తున్నాము, కొన్ని మెంతులు వేస్తున్నాము. ఇప్పుడు నేను 1/2 కప్పు కారం పొడి తీసుకున్నాను. ఇప్పుడు ఈ కారం పొడిని కలుపుతున్నాను. కారం పొడి కలిపిన తర్వాత దీంట్లోకి మనం ఉప్పు వేసుకోవాలి. ఇది 1/2 కప్ కంటే కొద్దిగా తక్కువగానే తీసుకోవాలి, ఎందుకంటే ఉప్పు వెయిట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం దాన్ని తక్కువగా తీసుకోవాలి. మనం ఆవాలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా కొద్దిగా నల్ల ఆవాలు సెలెక్ట్ చేసుకోకుండా రెడ్డిష్ కలర్లో ఉండే ఆవాలు మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఉప్పు వేస్తున్నాను కదా, ఈ ఉప్పు క్రిస్టల్లో దొరుకుతుంది కదా, ఆ ఉప్పు తీసుకొని మిక్సీలో వేసి సన్నగా పౌడర్ చేసి ఆ సాల్ట్ని దీంట్లోకి వాడుతున్నాను. మనం 3 మ్యాంగోస్ కానీ కొట్టిన కారం పౌడర్ కానీ యూజ్ చేయాలి దీంట్లో, ఈ పచ్చళ్ళలో. ఇప్పుడు దీంట్లోకి మెంతుల పౌడర్ వేస్తున్నాను. 1/4 స్పూన్ వేస్తున్నాను. ఈ మెంతుల పౌడర్ వేసిన తర్వాత జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి. ఇది కూడా 1/4 కప్ 1/4 కప్ కాదు, 1/4 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత మనం ఈ పచ్చడిని బాగా కలుపుకోవాలి. కొద్దిగా అన్నీ మిక్స్ అయ్యేలాగా తరోగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. గార్లిక్ పేస్ట్ 1/4 కప్ వేస్తే సరిపోతుంది. దీనికి కొంతమంది దీనికి బదులుగా ఈ గార్లిక్ క్లావ్స్ తీసుకొని కచ్చాపక్కగా దంచి కూడా వేస్తారు, అలా కూడా వేసుకోవచ్చు. నేను ఫైన్ పేస్ట్ చేస్తే అది గ్రేవీ లాగా అవుతుందని నేను ఇలా చేశాను. ఇప్పుడు పూర్తి కప్పు నూనె తీసుకొని వేస్తున్నాను. ఇందులో పల్లీల నూనె మాత్రమే వేసుకోవాలి, లేదంటే నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి మనకు సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది. ఈ ఆవ పచ్చడి ఘాటు చాలా బాగుంటుంది. మనం రైస్లోకి, వేడివేడి రైస్లోకి నెయ్యి ఆవకాయ పచ్చడి వేసుకున్నామంటే రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక మన ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఆంధ్ర ఆవకాయను తెలంగాణలో చేసి చూపిస్తున్నాము. ఇప్పుడు ఆవ పౌడర్ వేసుకోవాలి. ఇది కూడా సుమారుగా 1/2 కప్పు వేసుకోవాలి. ఆవ పౌడర్ వేసుకోవాలి. నేను ఆవాలు పచ్చివి పౌడర్ చేసి వేస్తున్నాను. ఇది రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు, వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆవాల పొడి కలిపిన తర్వాత మళ్ళీ తరోగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇది చిన్న జార్లోకి నింపి పెట్టుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత మాత్రమే
నింపి పెట్టుకోవాలి. నింపుకున్న తర్వాత 3వ రోజుకి మళ్ళీ మనం ఒకసారి ఈ డిష్లోకే మార్చుకొని మళ్ళీ రుచి చూసుకోవాలి. కొద్దిగా ఈ పచ్చడి ఇప్పుడు ఉప్పుగానే ఉండాలి. తర్వాత 3వ రోజు వరకు ముక్కలంతా ఈ ఉప్పును పట్టుకొని ఉప్పు తగ్గిపోతుంది. ఇంకా ఇంతే అండి ఆవకాయ పచ్చడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కారంటే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ రీచ్ అవుతాయి. థ్యాంక్స్.